ఇండియాలోని ఎప్పుడూ జరగని విధంగా మన సైబర్ టీం, అదే సైబర్ క్రైమ్ టీం ఏదైతే ఉందో వాళ్ళైతే ఒక గొప్ప కార్యక్రమం అయితే చేశారు. అది కూడా మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఒక సినిమాకైతే సినిమాని బ్రతికించినట్టే అనుకుంటాను. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, రీసెంట్ గా ఐబొమ్మ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, అదే ఐబొమ్మ హెడ్ అయితే ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్ రవిని పట్టుకోవడం జరిగింది. అతను కూడా డైరెక్ట్ కరేబియన్ ఉంటూ అక్కడి నుంచి ఫ్రాన్స్ నుంచి డైరెక్టర్ ఇండియాలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం జరిగింది. ఈ స్క్రిప్ట్ అంతా మీరు పూర్తిగా చూస్తే కానీ అర్థం కాదు. ఎట్టి పరిస్థితులను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక మ్యాటర్లోకి వెళ్తే కనుక మీకు 2 months బ్యాక్ తమిళ బ్లాస్టర్ కానీ మూవీ రూల్ సంబంధించిన మనీ ఇలా ముగ్గురిని అదే పైరసీ సంబంధించిన సైట్లు పట్టుకోవడం జరిగింది. దాని మీద ఆల్రెడీ మనం వీడియో చేసాం. వాటిని కొన్నిగా టచ్ చేసుకుంటూ పోతాం. అలాగే అది పట్టుకున్నప్పుడు ఐబొమ్మ ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే, జనాలకి మీరు టికెట్ ప్రైజు లేదంటే సామాన్యుడు చూసే విధంగా మీరు సినిమాని లేదంటే టికెట్ ప్రైజు తగ్గించినంత వరకు నేనైతే పైరసీ చేస్తానే ఉంటాను. మీరు దమ్ము ఉంటే నన్ను పట్టుకోండి, లేదంటే మీ డేటానంతా ఒకవేళ మీరు నన్ను పట్టుకుందామని ట్రై చేస్తే మీ డేటానంతా బయట పెడతాను అనే విషయం అయితే మన అందరికీ క్లియర్ కట్ గా చెప్పాడు ఐబొమ్మడు. రీసెంట్ గా వార్నింగ్ అవడైతే హైదరాబాద్ సైబర్ టీం అయితే అంత ఈజీగా తీసుకోలేదు. దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని పట్టుకోవడం అయితే జరిగింది. ఈ పట్టుకునే ముందు కన్నా ఒక స్టోరీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పైరసీలో సినిమా ఎందుకు చూస్తామంటే, మనం ఫస్ట్ ఒక సినిమా బడ్జెట్ 200 crores ఉంటుంది. అందులో ఒక హీరోయిన్, డైరెక్టర్, సంథింగ్ క్యాస్ట్ వీళ్ళందరూ కలిపి ఒక 150 crores తీసుకుంటే అక్కడ సినిమా పెట్టే బడ్జెట్ ఒక 50 crores ఉంటుంది. అదే వీళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకొని సినిమా మంచిగా పెట్టి బడ్జెట్ తగ్గించుకుంటే అక్కడ సినిమా టికెట్ తగ్గుతుంది, చూసే జనాలు ఆడియన్స్ పెరుగుతారు, అట్లాగే సినిమా బ్రతుకుతుంది. కానీ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, సినిమాకి ఒక 300 కోట్లు, ఒక 300-400 కోట్లు అయిపోయింది. టికెట్ ప్రైజ్ దాదాపుగా ఒక 1000 నుంచి 800 నుంచి 600 లో పెడేశారు. అక్కడ చాలా మంది సినిమాకి ఒక మిడిల్ క్లాస్ చూడడం చాలా కష్టం. ఒక సినిమాకి 1000 పెట్టుకుని సినిమా చూడాలంటే చాలా కష్టం. అట్లాంటిది అంత ప్రైజ్ ఎక్కినప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ పైరసీలో సినిమా చూడడం జరుగుతుంది. అక్కడ చూస్తున్నాం. సినిమా చూడడం మంచిదా కాదా అంటే కంప్లీట్ గా రాంగ్. నువ్వు సినిమా చూస్తున్నావు, బట్ నీకు తెలియకుండా ఏం జరుగుతుందంటే, నీకు సంబంధించిన డేటా అట్లాగే నువ్వు సినిమా చూస్తున్నప్పుడు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ అడ్వర్టైజ్మెంట్లు కాదు, అవి ఒక బెట్టింగ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. నువ్వు మంచిగా ఉండవచ్చు, కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్ కి అలవాటు పడిపోయి దాదాపు కొన్ని 100 జీవితాలు నాశనం అయిపోతాయి. వాడు పైరసీ ద్వారా డబ్బులు సంపాదించుకుంటాడు, అట్లాగే బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటాడు. వాడికేం ప్రాబ్లం లేదు. ఇక్కడ అటు వచ్చి అటు సినిమా, అదే అక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ ఇట్లా వీళ్ళు పైరసీ సైట్లు చేసి నడిపించి వీళ్ళకి కానీ వీళ్ళకేం ప్రాబ్లం లేదు. అటు వచ్చి నలిగిపోయేది ఏంటంటే ఒక్క సామాన్యుడు మాత్రమే నలిగిపోతాడు. అసలు పైరసీ ఎట్లా చేస్తారు అనుకుంటే గనక, ఫస్ట్ పైరసీని 2 types గా చేస్తారు. ఒకటి మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఒక పర్సన్ థియేటర్ లోకి ఎంటర్ అవుతాడు, ఇక్కడ సంథింగ్ కెమెరా పెట్టుకుంటాడు, మొత్తం సినిమాని అంతా రికార్డ్ చేస్తాడు, సైలెంట్ గా వెళ్ళిపోతాడు, అది పైరసీ చేస్తాడు. అది ఒక వే. కానీ సెకండ్ వే ఉంటుంది చూసావా, సినిమా ప్రొడ్యూస్ చేసి మొత్తం సినిమా అంతా ఒక క్యూబ్ లేదంటే UFO అనే ఒక డాక్యుమెంట్ లో సినిమా అంతా అందులో సెక్యూర్ చేస్తారు. ఈ సెక్యూర్ అదే సినిమా థియేటర్ ఒకప్పుడంటే పెద్ద సీడీలు ఉండి అవంతా మొత్తం థియేటర్లకి పంపించి అప్పుడు ఇచ్చేసిపోరు. ఇప్పుడు అట్లా కాదు, ఈ క్యూబ్ సిస్టమ్ ఉంటుంది. డైరెక్టర్కి ఏంటంటే ప్రొడ్యూసర్ వీటికి అంటే రిలీజ్ చేసే ముందు పంపుతారు. ఈ క్యూబ్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు చూసావా, ఆ కంప్యూటర్ లో డేటా అదేదో పాత కంప్యూటర్ లో సంథింగ్ ఆ పాస్వర్డ్లని హ్యాక్ చేసి డైరెక్టర్ గా అక్కడి నుంచి సినిమా పైరసీ చేయడం జరుగుతుంది. మీకు తెలుసుంటే రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ హిట్ సినిమాని చూసుకున్నారు. అప్పట్లో ఆ హిట్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే మన పైరసీ అయిపోయింది. అది మనందరికీ తెలిసిందే, దాని మీద వీడియో కూడా చేసాం. అట్లాగే వీళ్ళ పైరసీ హై క్వాలిటీ అదే సినిమాని హెచ్డి సినిమాని ఈ విధంగా పైరసీ చేస్తారు. ఇది పక్కన పడితే మన వాళ్ళు ఇప్పుడు పైరసీ చేసే వాళ్ళని ఎలా పట్టుకున్నారంటే, మీకు గుర్తుంటది లాస్ట్
తమిళ భాస్టర్ కానీ మూవీలకు సంబంధించి వీళ్ళు పట్టుకున్నారు. అందులో కూడా 3 పేర్లు వచ్చాయి. ఉంటుంది మేబీ గుర్తు రాకపోతే ఇప్పుడు టచ్ చేసుకుంటూ పోతాను. కిరణ్ కుమార్ అని ఒక ఏజెంట్ ఉంటాడు. వాడు ఏంటంటే ఈ పైరసీకి సంబంధించిన డాక్యుమెంట్ అంతా అదే థియేటర్లో రికార్డ్ చేసినా లేదంటే క్యూబ్ ని తీసుకుని అదంతా తీసుకుని ఆ పైన ఒక హెడ్ ఉంటాడు సిరిల్ రాజ్ అని. వాడేంటంటే వాడు మొత్తం ఈ డాక్యుమెంట్ వీళ్ళందరినీ నడిపిస్తూ ఉంటాడు. ఈడి పైన ఒక హెడ్ ఉంటాడు, మీకు తెలిసి ఉంటుంది, బీహార్ లోనే ఎక్కడో అశ్విన్ కుమార్ అని. ఆడు మొత్తం ఇల్లంతా సెటప్ సీసీ కెమెరాలతో పెట్టేసుకుని అక్కడంతా డాక్యుమెంట్ ఇది పైరసీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన పోలీసులందరూ అక్కడికి వెళ్ళి మన ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకున్నారు. వీళ్ళ నుంచి ఆ మెయిన్ హెడ్ ని పట్టుకోవడానికి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన టైంలోనే మనోడు ఏదో సంథింగ్ ఏదో పని మీద వచ్చి ఉంటాడు. ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి వాళ్ళకి లింకప్ ఉందని మొత్తం మీద అయితే ఈ ఇమ్మీడ్ రెవెన్యూ పట్టుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మనోడిని ఆధీనంలో తీసుకుని మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. అసలు పైరసీ అసలు దీని మీద మొత్తం ఫుల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు పూర్తిగా ఇంకేమైనా మనోడు ఏమైనా చెప్పితే కనుక అఫీషియల్ గా ఏమైనా వచ్చి ఉంటే కనుక అప్పుడు ఇంకా పూర్తిగా నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా పట్టుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ విషయం అనేది అంటే ప్రతి ఒక్కరు చెప్తారు బెట్టింగ్ అనేది చాలా డేంజరు, చాలా ఇది, దానివల్ల చాలా ప్రాణాలు అయితే పోతాయి. మనం కూడా కొంచెం ఆలోచించి ఎట్లాంటి వాటికి ఇన్వాల్వ్ అవ్వకుంటే బెటర్. అట్లాగే పైరసీలో చూడడం అనేది చాలా చాలా తప్పు. ఒకప్పుడు నేను చూసేవాడినే. ఫస్ట్ సినిమాని ఓకే మీరు అన్నది కరెక్టే, టికెట్ ప్రైజ్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఫస్ట్ లో చూడకపోతే ఏమవ్వదు. ఒక 5 days ఒక 10 days లో లేదా ఒక 20 days లో నీకు తక్కువ ప్రైజ్ లో మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వస్తుంది. ఒక 20 days అయితే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో వస్తుంది. అప్పుడు చూడు, నీకు తప్పులేదు, తక్కువ ప్రైజ్ లో చూడాలనుకుంటున్నావు కాబట్టి. అంతేగాని మన దగ్గర డబ్బులు ఉండమని తెలుసు, బట్ ఏంటంటే ఎట్లాంటి పైరసీ సైట్లలో చూడడం వల్ల ఏంటంటే అట్లాగే అక్కడ సినిమాకి డ్యామేజ్ అవుతుంది. అట్లాగే నీకు తెలియకుండా నువ్వే ఆ సైట్లో వచ్చి అడ్వర్టైజ్మెంట్ బెట్టింగ్, అట్లాగే నీకు సంబంధించిన అదే డాక్యుమెంట్ నీకు సంబంధించిన డేటా అంతా పోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతుంది మనకు తెలియకుండా మనమే. కావున ఈ పైరసీని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. అట్లాగే ఆడు కొన్ని 1000 కోట్లు సంపాదించాడు. ఎప్పుడు నిక్కరసంగా సంపాదించిన డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అట్లాగే మనం కూడా ఎప్పుడు నిజాయితీగా ఉండడానికి ట్రై చేయాలి. నేనేం అదే చెప్తాను కూడా. అట్లాగే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఒక కొత్త క్రియేటర్గా సపోర్ట్ చేస్తాం అనుకుని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ కొంచెం టైంని నాకు కేటాయించినందుకు, ఒక తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ అట్లాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.